జెన్నీతో తిరుగుతావా నీకు కమిషనర్ కూతురు కావాలా జెన్నీతో తిరుగుతావా? ఆడపిల్ల అనేది ఒక ఇంటి ఆస్తి, గౌరవం. దాన్ని అడ్డమైన వాళ్ళకి అప్పగించి చోద్యం చూస్తూ ఉండాలి. ఎంత ధైర్యం నీకు? చెప్తానా కొడక, చంపేస్తాను ఈరోజు. నీకు కదిరనే ఓ అన్నయ్య ఉన్నాడట, చూడ్డానికి నీలాగే ఉంటాడట. 10 ఏళ్ల కిందట ఓ పోలీసుని చంపేసి ఎస్కేప్ అయ్యాడు కదూ, వాడిని మళ్ళీ చూసావా? ఆ కేసు ఇంకా ఓపెన్లోనే ఉంది. ఆ ఫైల్కున్న దుమ్ము దులిపి సీరియస్గా వెతకమని చెప్పాను. ఇక నుంచి నువ్వు స్టేషన్కి తరచూ ఎంక్వైరీకి రావాల్సి ఉంటుంది. మది సారీ నిన్ను బాగా కొట్టారా మది? నేను వాళ్ళని ఊరికే వదిలిపెట్టాను. సారీ మది, ప్లీజ్ మది. దీన్ని ఇంకా పెద్ద చెయ్యొద్దు. నేను నీతో ఫ్రెండ్లీగా ఉండటాన్ని వాళ్ళు అపార్థం చేసుకున్నారు. పేరెంట్స్కి భయం ఉంటుందిగా. ఇకపై మనం మీట్ అవ్వటం, మాట్లాడటం వద్దు. నేను సీరియస్గానే చెప్తున్నా. ఇకపై మనం మీట్ అవ్వద్దు, మాట్లాడుకోవద్దు. అది నువ్వు చెప్పకు, వాడిని వచ్చి చెప్పమను. అర్థం కాల. అది నువ్వు చెప్పకు కదర్, మది నుంచి చెప్పమను. తప్పాడు నీకు ఇచ్చిన మాట తప్పాడు. ఈ లోకంలో విలన్ని కాపాడుతున్న మొట్టమొదటి హీరో. ఏం చేసి తగలటం? రే, మినిస్టెంట్కి నన్ను పిలిచి నీ ఫోటో చూపించి నన్నే నిన్ను చంపమని చెప్పారా? నువ్వేదో పెద్ద సమస్యలో ఇరుక్కున్నావు. వాళ్ళు మామూలు మనుషులు కాదురా. నేను కాకపోయినా ఇంకెవరి చేతనైనా నిన్ను చంపిస్తారు. రే, దయచేసి అసలేం జరిగిందన్న నిజం నాతో చెప్పరా, లేదంటే ఇది పెద్ద సమస్య అవుతుంది. రే మది కాటన్ వాళ్ళు సరిపోలేదురా, ఇంకోటి తీసుకురా. సరే, నువ్వు వెళ్ళి మదిని చూసుకో. అరే ఏమైందా? కాలేజీలో ప్రాబ్లం అయింది కదా, జెనిఫర్ వాళ్ళ అన్న మదిని స్టేషన్లో వేసి చెతక్కొట్టాడు. థ్యాంక్స్ రా, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటానులే. నువ్వేమంటున్నావురా? నాకేం కాలేదులేరా, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. జాగ్రత్త. బాయ్ రా. థ్యాంక్స్ మావా. చిట్టి, నిన్ను బాగా కొట్టారా? నీకు దెబ్బలు? సారీ కదీర్. ఎందుకు సారీ లవి? చిట్టి, తప్పైంది. నేను అనుకుని నిన్ను ఇంకేమైనా అన్నారా? వాళ్ళ నాన్న మన పాత కేసుని తిరగదొడుతున్నాడు. బెదిరిస్తున్నాడా? ఏంటంట, ఉరిశిక్ష వేయిస్తాడా? వాళ్ళు ఎంత ట్రై చేసినా మమ్మల్ని విడదీయలేరు. చిట్టి, బాగా ఆలోచించి అంటున్నావా? ఇన్ని గొడవలు అయ్యాక ఇంకా అమ్మాయి అవసరమా? వద్దుమది. కదీర్, తను ఎవరు అమ్మాయి కాదు, నాకు దొరికిన దేవత. అందరికీ ఇలాంటి దేవత దొరకదు. ఇన్నేళ్లలో నేను ఇలా నవ్వటం చూసావా? ఈ మధ్య నవ్వుతున్నాను. సంతోషం అంటే ఏంటో తెలుస్తుంది. లైఫ్లో అన్నీ మళ్ళీ దొరికినట్టుంది. అమ్మే మళ్ళీ తిరిగి వచ్చినట్టుంది. అందరూ మన అమ్మ అవ్వలేరు చిట్టి. చిట్టి, ఆ అమ్మాయికి ఓపిక లేదు చిట్టి. ఈరోజు వాళ్ళ నాన్న ఏం మాట్లాడాడో తెలుసా? అది మనల్ని ఇంకా పెద్ద సమస్యల్లో పడేస్తుంది చిట్టి. భయపడుతున్నావా? మనమిద్దరం అనే రహస్యం వాళ్ళకి తెలిసిపోతుందని. నా వల్ల నీకెలాంటి సమస్య రాదు. ఇంకొన్ని రోజుల్లో నేనవుతాను. ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాం. ఇంకెవరికి కనిపించాం.
నన్ను వదిలేసి వెళ్ళిపోతావా చిట్టి? నాకంటే ఆ అమ్మాయి నీకు ముఖ్యమైపోయిందా? సరే, ఎక్కడికి వెళ్తావు? వాళ్ళేమీ మామూలు మనుషులు కాదు. నిన్ను వెతుక్కుంటూ వచ్చి చంపేస్తారు. నేను నా చెన్నీతో ఉండాలి, అంతే. అందుకు నా ప్రాణాలు ఇవ్వటానికి నేను రెడీ. ఎవరి ప్రాణం ఎవరి కోసం ఇస్తావు? నేనున్నంత వరకు నీ మీద ఒక చిన్న గీత కూడా పడనివ్వను. నిన్ను కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తాను. అది ఆ అమ్మాయిని చంపితేనే జరుగుతుందంటే అందుకు నేను రెడీనే. ఇంకొక మాట మాట్లాడితే ఏం చేస్తానో నాకు తెలీదు. తన్ని చంపేస్తావా? ఇంకోసారి ఆలోచన వచ్చిందంటే నేనే నిన్ను చంపేస్తా. ఛే! జెన్నీ, ఏమైంది? ఏమంటున్నావు? ఎవరు? ఎక్కడున్నావు? ఎవరు? జెన్నీ, జెన్నీ, ఏమైంది? జెన్నీ, ఎవరు మతి? నేనా? నువ్వేగా మతి? దానికి ఆశపడిగా అతన్ని చంపేశావు. ఏంట్రా షిప్పులో పడేసినాడు నడి సముద్రంలో చెత్తలో చెత్తగా మునిగిపోక మళ్ళీ వచ్చాడేంటని చూస్తున్నావా? నువ్వు నా వల్లే దొరకాలి, చావాలి అని రాసిపెట్టుందనుకుంటా. అందుకే ఆ దేవుడు నన్ను ప్రాణాలతో ఉంచాడు. నన్ను షిప్పులో పంపావు కదా, అది బార్డర్ క్రాస్ అయి థాయిలాండ్ కోస్ట్ గార్డ్ దగ్గర చిక్కుకుంది.
టెర్రరిస్ట్ అని చెప్పి జైల్లో పడేశారు. నా రకం ఆ జైలు నుంచి తప్పించుకున్నాను. ఎటుపక్క వెళ్ళాలన్న భయం, ఎవరి కంట్లో పడి దొరికిపోతానేమోనన్న భయం, వీటన్నింటిని మించి ఒక చిన్న ఆనవాళ్ళు కూడా లేకుండా కోల్కతా నుంచి తప్పించుకున్న నిన్ను కనిపెట్టాలన్న కసి. నెల్లై వెళ్ళి ప్రతి చోట కెమెరా పెట్టాను. ఆయన ఫోన్ని ట్యాప్ చేశాను. వాడి ప్రతి మూని వాచ్ చేసి ఇంటర్పోల్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చా. వాడు దొరుకుతాడేమోనని చూసా. తప్పించుకుంటూనే ఉన్నాడు. మీ సుడోకు కోడ్ కనిపెట్టలేక పిచ్చెక్కిపోయాను. నెల్లైని కిడ్నాప్ చేశాను. వాడితోనే నాకు కావాల్సిన ఒక సుడోకు కోడ్ని రెడీ చేసి నీకు పంపాను. మోసపోయొచ్చి బోన్లో చికెన్ ఎలుకలా దొరికిపోయి ఆ నిమిషం ఎప్పుడు పడని సంతోషం. ఇక నిన్ను అడ్మిట్ చేసినప్పుడు నీ డీటెయిల్స్ అడిగారు. తెలియదని చెప్పాను. అప్పుడు ప్రొసీజర్ ప్రకారం పోలీసులకి చెప్పాలన్నారు. సరే అన్నాను. ప్రపంచంలో చాలా చోట్ల హత్యలు చేసిన అసాసిన్ నువ్వేనని, అంటే మది అని కనిపెట్టి అరెస్ట్ చేయడానికి పోలీసులు అన్ని వైపులా వెతుకుతున్నారని నేను విన్నాను. మదిగా ఉండాలనే ఆశపడ్డా. మదిగానే ఉంటుంది. సార్, మనం వెతుకుతున్న అక్యూజ్ హాస్పిటల్లోనే ఉన్నాడు సార్. మేము అతన్ని అరెస్ట్ చేసి తీసుకొస్తున్నాం సార్. సార్, అతన్ని అరెస్ట్ చేస్తాం సార్. ఇంకో అరగంటలో అక్కడ ఉంటాం. మీరేం కంగారు పడకండి సార్, నేను తీసుకొస్తాం. అప్పుడే ఇంతమంది ప్రెస్ ఎలా వచ్చారు? హలో సార్, నేను మీకు ఫోటో పంపాను. వెంటనే చూడండి. పేరు మది అల్కన్, మ్యాచ్ స్టిచ్. అస్లాన్ ఇన్వెస్టిగేషన్ తరోగా ఫాలో చేశాను సార్. 100% మీకు పనిచేసిన అసాసిన్ వీడియో సార్. యాదవ్ దగ్గర దొరికిన ఫోటో చూపించు. కేవలం ఇద్దరు కాదు, ఒకేలా ఉన్న ఇద్దరు. ఈ మది అనేవాడు ఎవడైనా కావచ్చు. ఆ అస్లాన్ గాడు మాత్రం వాడిని ఇంట్రాగేట్ చేయకూడదు. నేను వస్తాను. సార్ నేను చూసుకుంటాను సార్. నైట్ లోపు వాడిని ఎలాగైనా షిఫ్ట్ చేయడానికి ఏర్పాట్లు చేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను సార్. ఆనంద్, ఏదైనా తప్పు జరిగితే ఆనంద్ అనేవాడు పుట్టాడు, బతికాడు, చచ్చాడు అని ఆధారాలు కూడా లేకుండా చేస్తాను. సార్ ఖచ్చితంగా నోరు తెరవడం నేను చూసుకుంటాను సార్. సార్, ఈలోగా మీరు హోమ్ మినిస్టర్తో మాట్లాడి ఈ కేసు ఫుల్గా నా కంట్రోల్లోకి వచ్చేలా చూడండి సార్. నేను మళ్ళీ కాల్ చేస్తాను సార్.